హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మైదా పిండితో కాజా చేశాను. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా కాజాలు చేసుకొని కారం కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. సో దానికి కావాల్సినవి ఒకసారి చూద్దామా. మైదా పిండి తీసుకున్నాను. నేను మైదా పిండిలో సాల్ట్ వేసుకొని కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకుందాము. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను 2 బాల్స్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు కొంచెం పిండి చల్లుకొని చపాతీలాగా ప్రెస్ చేసుకుందాము. చూసారు కదా, చపాతీలాగా ప్రెస్ చేశాను. ఇప్పుడు స్కేల్ కట్టర్తోని కట్ చేసుకుందాము. ఒకవేళ ఈ స్కేల్ కట్టర్ లేకపోతే స్పూన్తో కూడా కట్ చేసుకోవచ్చండి. ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదా, అంటుకోకుండా వచ్చేస్తున్నాయి ఒక్కొక్కటిగా. ఈలోపు పొయ్యి మీద కడాయి పెట్టి నూనె పోసి వేడి చేశాను. కొంచెం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్ మీదే వేసుకోవాలి. చూసారు కదా, పూరిలాగా ఎలా పొంగుతున్నాయో కాజాలు. చాలా చక్కగా పొంగుతున్నాయి. 1 వేసుకొని 2 వైపులా కూడా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకొని వీటి మీద కారం చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఒక్కొక్కటిగా తిప్పేసుకోవాలి. చూసారు కదండి, చాలా చక్కగా కాలిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే విధంగా మిగతాయి కూడా వేసేసుకుందాము. కావాలంటే ఇవి మనకి ఒక 15 డేస్ 20 డేస్ స్టోర్ ఉండేలాగా కూడా చేసుకోవచ్చండి. లేదంటే అప్పటికప్పుడు మనకి కావాలనుకుంటే స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే స్నాక్స్ లాగా చేశాను. సో ఇది కూడా 1 సైడ్ తిప్పేద్దాము. ఇవి కూడా ఎర్రగా కాలిపోయాయి కదా, ప్లేట్లోకి తీసేసుకుందాము. సో నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. సో అయిపోయిందండి. కాజాలు అయితే చాలా చక్కగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.